ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఒకవైపు కొనసాగుతుంది. మహానగరంలో మన హైదరాబాద్లో శోభాయాత్రల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రే గుర్తొస్తుంది. అయితే అన్నిటికీ భిన్నంగా బాలాపూర్ లడ్డు ఆక్షన్ పైనే మరింత మంది చూపుంటుంది. ఈరోజు బాలాపూర్ లడ్డు దక్కించుకుంటే గనక అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. గతేడాది 30 లక్షల 1000 రూపాయలు పలికింది బాలాపూర్ లడ్డు. ఈసారి ఎవరిని వరించబోతోంది? ఈసారి బాలాపూర్ అరాస్లో 38 మంది పోటీ పడుతున్నారు. మరి ప్రధానంగా 7 మధ్య పోటీ ఉండనుందని తెలుస్తోంది. బాలాపూర్ లడ్డు ఆక్షన్ పై బొడ్రాయ్ సెంటర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి అందిస్తారు. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరిని వరించబోతోంది? ప్రస్తుతం ఇదే సస్పెన్స్ అందరి నోట కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మనం బాలాపూర్ ఆక్షన్ జరిగేటటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాం. ఏదైతే 1994లో 450 రూపీస్కి 450 రూపాయలకి ఈ ఆప్షన్ మొదటగా స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు 2024కి వచ్చే సమయంకి ఏదైతే కొల్లం శంకర్ రెడ్డి గారు 30 లక్షల 1,000 రూపాయలకి ఈ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. అయితే ఈసారి ఈ లడ్డు ఎవరిని వరించబోతోంది అనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి ఆ లడ్డు ఎవరిని వరించబోతోంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆక్షన్ పాడేటటువంటి వ్యక్తుల్లో మనతో పాటు శివారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది ఆక్షన్లో పాల్గొనడం? ఈ ఆక్షన్లో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో లడ్డూని తీసుకున్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు మరి ఉన్నత పదవులు చెందినటువంటి పరిస్థితి మనం చూసినాము. అందులో భాగంగా నేను కూడా ఈ యొక్క లడ్డూని కైవసం చేసుకోవాలి ఎట్టి పరిస్థితి అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ముందుగా వినాయకుడు అంటేనే ఖైరతాబాద్ మరి అదేవిధంగా బాలాపూర్ గుర్తు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా మరి లడ్డు వినాయకుని లడ్డు అంటే బాలాపూర్ గుర్తొస్తుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి యొక్క బాలాపూర్ లడ్డూని ఈరోజు నేను ఇందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విశిష్టత ఉన్నటువంటి లడ్డూని కైవసం చేసుకుని మా తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బహుమతిగా అందజేసి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలు కలిగి మరి ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి ఈ యొక్క లడ్డుని వాళ్ళకి అంకితం చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇది పరిస్థితి. ఒకసారి రవికిరణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు. దశరథ్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాము. చెప్పండి దశరథ్ గారు, ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ మేము చూస్తూనే ఉంటాం, మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. సో మరి ఈసారి మీరు తీసుకెళ్ళబోతున్నారా? కంపల్సరీ మేడం, 100%. సో ఎట్లా అనిపిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ ఈ వేలంపాటలో పాల్గొనడం? నాకు ఇది ప్రతి సంవత్సరం 2019 నుంచి వస్తాం మేడం. వీడికి రాగానే వేరే మనకు వేలంపాటలో లేని టెన్షన్ వస్తుంటే ఎంటికలు వేస్తుంటే అదే. సో అంటే ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ చూసాము, చాలా కొలను శంకర్ రెడ్డి గారు తీసుకుని 30 lakhs నేను వాడాను. 30 lakhs 1,000 శంకర్ అన్న వాడాడు. సరేలే. సో ఈసారి మీకు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు పార్టిసిపేట్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మేడం థ్యాంక్ యూ మేడం. ఈసారి ఈ లడ్డు ఆక్షన్ ఎంత ధరకు పలగబోతోంది అనేది కూడా ఒక సస్పెన్స్గా అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈ పార్టిసిపేట్స్ అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఈ లడ్డు కొన్నటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటుగా మరొక వైపు అంటే హెల్త్ విషయంలో కావచ్చు, అంతేకాకుండా వచ్చినటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ఈ గ్రామ అభివృద్ధికి యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఆలయాలు నిర్మించారు. అంతేకాకుండా వాళ్ళకి ఏవైతే సౌకర్యంగా లేనటువంటి వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అయితే ఓవరాల్గా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ ఆక్షన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గణేశుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరి బొడ్రాయికి వచ్చిన తర్వాత ఈ ఆక్షన్కి సంబంధించి కూడా ప్రారంభం అయిన తర్వాత దాదాపు ఒక 10-15 నిమిషాల్లో కూడా ఆ ఆక్షన్కి సంబంధించి వేలంపాట ముగుస్తుంది. ఆ తర్వాత మనకు తెలుస్తుంది ఇక్కడ వేలంపాటకి సంబంధించినటువంటి లడ్డు ఎవరి సొంతం అయింది అనేది. ఇప్పుడు జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి జ్యోతి TV9 బాలాపూర్ నుంచి.